ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో ఉన్న జేకే పేపర్ మిల్లులో గత 7 సంవత్సరాలుగా కార్మికులపై యాజమాన్యం వివక్షత చూపుతూ అన్యాయాలు చేస్తోందని, కార్మికుల హక్కులను గాలికి వదిలేస్తూ చట్టాలకు విరుద్ధంగా చర్యలు తీసుకుంటుందని ఎస్పీఎం పర్మనెంట్ అండ్ క్యాజువల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అర్షద్ హుస్సేన్ తీవ్రంగా విమర్శించారు. యూనియన్ యాన్యువల్ రిటర్న్, ఇతర సంబంధిత డాక్యుమెంట్లను ఆదిలాబాద్ జిల్లాకి చెందిన కార్మిక శాఖ సీనియర్ అసిస్టెంట్ హరికృష్ణకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 2018లో మిల్లు పునఃప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 7 సంవత్సరాలు గడుస్తున్నా స్థానిక కార్మికులకు న్యాయం జరగలేదన్నారు. స్థానిక యువకులు కుటుంబాల ఆధారంగా మిల్లులో ఉద్యోగాలు రావాల్సి ఉండగా ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను తీసుకురావడం వల్ల స్థానికులకు అవకాశాలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ వేతనాలు, తక్కువ హోదా స్థానికులకు తక్కువ వేతనాలు చెల్లిస్తుందని, అదే పనిని చేయిస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులకు ఎక్కువ వేతనాలు ఇచ్చే విధానాన్ని అనుసరించడంతో సమానత్వానికి తూట్లు పొడుస్తున్నారని తెలిపారు. ఇదే విధంగా మిల్లులో ఉన్న 30 సెలవులను 26కు తగ్గించి కార్మికులపై తీవ్రంగా భారం మోపిందన్నారు. ఇది కార్మికుల శ్రామిక హక్కులకు విరుద్ధమని గుర్తు చేశారు. మిల్లులో కనీస సౌకర్యాలు లేవు. జేకే యాజమాన్యం కనీసమైన క్యాంటీన్ సదుపాయాన్ని కూడా కల్పించకపోవడం, కార్మికుల ఆరోగ్యం, భద్రతను పరిగణలోకి తీసుకోకపోవడం శోచనీయమన్నారు. కార్మికుల పండుగలకు సెలవులు కోరినా, అనారోగ్యానికి సెలవులు తీసుకున్నా మేనేజ్మెంట్ వారిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతుందని తెలిపారు. గోప్య అగ్రిమెంట్ కార్మికులకు పెద్ద దెబ్బ. మిల్లులో ఉన్న కార్మికుల సంతకాల పేరుతో నకిలీ ప్రోజరీ సంతకాలు తీసి యాజమాన్యం 4 సంవత్సరాల గోప్యమైన అగ్రిమెంట్ చేసుకుందన్నారు.